సైబర్ నేరగాళ్లు రోజుకో రూట్ మార్చుతున్నారు. ఎవరికి దొరకకుండా కొత్త ప్లాన్లతో మస్కా కొట్టి అందిన కాడికి లాగేస్తున్నారు. ఒకవైపు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతున్నారు. భారత్ పాక్ మధ్య జరిగిన పరిణామాలను కూడా క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఇండియన్ ఆర్మీకి ఆర్థిక సహాయం చేయాలంటూ లింక్స్, ఫైల్స్ పంపిస్తున్నారు. ఆర్మీలో రిక్రూట్మెంట్ అంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఫిజికల్ అఫెన్స్ కంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని సరికొత్త మోసాలకు స్కెచ్ వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నుంచి క్యాష్ కొట్టేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా ప్రజలు మోసపోతున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిణామాలను క్యాష్ చేసుకునే ప్లాన్ వేశారు సైబర్ నేరగాళ్లు. జవాన్ల వెల్ఫేర్ కోసం విరాళాలు ఇవ్వాలని లింకులు, ఫైల్స్ పంపిస్తున్నారు. దీంతో చాలా మంది అది నిజమని నమ్మి డబ్బులు పంపి మోసపోయారు. ఇండియన్ ఆర్మీ కోసం విరాళాలు ఇవ్వాలనుకుంటే అఫీషియల్ సైట్ లో మాత్రమే చూడాలంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే ఇండియన్ ఆర్మీ పేరుతో వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దంటున్నారు సైబర్ నిపుణులు. పాకిస్తాన్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది స్కామర్స్ కానీ హ్యాకర్స్ కానీ. వాళ్ళ కంట్రీలో ఎక్కువగా సైబర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఇండియాలో. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ పేరు మీద చాలా మందికి వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ఇలాంటి లింక్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు స్కామర్స్. ఆర్మీ జవాన్లకు మీరు ఫండ్ ఇవ్వండి, మీరు ఎంతో కొంత డొనేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ కూడా షేర్లు చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా మిర్రర్ లింక్స్ ఉంటాయి, ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఇచ్చే డబ్బు మొత్తం కూడా ఈ యొక్క స్కామర్ల చేతిలో నుంచి మళ్ళీ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్తాయి. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్స్ ని ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతోంది. సైన్యంలో చేరాలనుకునే వారు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ ను మాత్రమే చూడాలంటున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ లింకులను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పోర్టల్లో కానీ మీరు ఫండ్స్ ఏమైనా ఉంటే అఫీషియల్ పోర్టల్లో ఇవ్వాలి. తెలియని వాళ్ళు సస్పీషియస్ లింక్స్ ఓపెన్ చేసి సేమ్ టు సేమ్ ఇలాంటి వెబ్సైట్, జెన్యూన్ వెబ్సైట్స్ ఉన్నాయి, సేమ్ ఈ వెబ్సైట్కి డూప్లికేట్ వెబ్సైట్స్ తయారు చేస్తున్నారు. చిన్న డాట్ లేదంటే ఎక్సెల్ అని చెప్పేసి ఏదో చిన్న ఒక లెటర్ తేడాతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర ఈ డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ వెబ్సైట్లో డబ్బులు పే చేస్తాం అనేది చూసుకోవాలి. డైరెక్ట్ మీరు ఇలాంటి డొనేషన్స్ ఏమైనా చేయాలంటే కనుక డైరెక్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఆర్మీ జవాన్లకు ఫండ్ చేయాలంటే బ్యాంక్ నుంచి కూడా మీరు ఆ ఫండింగ్ అనేది చేయొచ్చు అని చెప్తున్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఫోన్లకు వచ్చే లింక్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాన్ని గ్రహిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.